శనివారం నల్గొండలోని ఎల్బిటి మార్కెట్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీలా వెంకటేష్ ముద్రాజ్ పాల్గొని ప్రసంగించారు. శనివారం నల్గొండలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీలా వెంకటేష్ ముద్రాజ్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో బీసీ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5, 6 తేదీలలో చేపట్టే చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ప్రతి బీసీ ఈ ఉద్యమంలో పాల్గొనాలని పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టారని, గత 30 సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు జరిపామని తెలిపారు. 66 సార్లు ప్రధానమంత్రులను కలిసి చర్చలు జరిపామని, వందలాది పార్లమెంట్ సభ్యులను, ప్రతిపక్ష పార్టీలను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 18 డిమాండ్లు సమర్పించగా 2 డిమాండ్లను, ఒకటి జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా, రెండోది కేంద్ర ఓబీసీ రిజర్వేషన్కు గ్రూపులుగా వర్గీకరించడానికి అంగీకరించారు. జీవోలు జారీ చేశారని, ఇంకా అంగీకరించిన 4 డిమాండ్లలో 2 కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కేంద్ర బడ్జెట్ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డిమాండ్లు పరిష్కారం కాలేదన్నారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. జాతీయ స్థాయి తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా పూర్తి ఫీజుల రియంబర్స్మెంట్, ప్రతి విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ పథకం పెట్టాలని, అలాగే నాణ్యమైన విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల స్కీమ్ హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు. బీసీ సంఘం నాయకులు గుండు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు సింగం లక్ష్మి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కదిరి, జిల్లా కార్యదర్శి బత్కతట్ల వెంకన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి దుర్గా, వల్లకీర్తి శ్రీనివాస్, పగిళ్ల కృష్ణ, పున్నం వీరేశం, వనం లలిత, సతీష్ యాదవ్, చెరుపల్లి సదానంద్, కర్ణాటి మచ్చ, గిరిగడ్డం, దశరథ, గోవా, శివ, కల్లూరి రమణ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని గౌరవశ్రీ పూజ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులైన నీలా వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ బీసీలంతా ఐక్యంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారి వెన్నంటి ఉండి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు రావాల్సిన వాటాని దక్కించుకోవడానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 4, 5 తారీఖులలో ఉన్నది. కావున బీసీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలియజేస్తూ ఈ బీసీ చట్టసభల్లో బీసీ బిల్లు సాధించే వరకు టైగర్ ఆర్ కృష్ణన్న గారి వెన్నంటి ఉండి బీసీ బిల్లును సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మన నల్గొండ బీసీ సంఘం అధ్యక్షుడైన దుడుగు లక్ష్మీనారాయణ అన్నగారి ఆధ్వర్యంలో, మరి స్టేట్ రాష్ట్ర అధ్యక్షులైన నీల వెంకటేశ్వర్ల అన్నగారి సమక్షంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే చలో ఢిల్లీ వెళ్ళాలి, ప్రతి ఒక్క బీసీ కార్యకర్త కూడా బయలుదేరి మన కృష్ణన్న గొంతుకకు మనందరి గొంతులు కలిపిన రోజే ఈ బీసీ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. గుర్తు చేస్తున్నా, ఎన్ని పార్టీలలో ఉన్నా మనకు పార్టీ లేదు కాబట్టి ఒక గోడు కిందకి మీరు వెళ్ళారు, తప్పులేదు. కానీ పార్టీలకే అతీతంగా ఎప్పుడైతే బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో మన హక్కుల కోసం మనం ఎప్పుడైతే పోరాడగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి బీసీలకు న్యాయం దక్కుతుంది, ఫలాలు దక్కుతాయి. మన బీసీ ఇప్పటికీ మన తాతలు ముత్తాతలు అగ్ర కులాల చేతి కింద మరి అయ్యా కట్టు బానిసలాగా ఉక్కు పాదాల కింద తొక్కివేయబడ్డాం. కానీ ఇప్పటికి కూడా మనం ఎదిరించకపోతే ఇవాళ ఆర్ కృష్ణన్న ఉద్యమంతో ఇవాళ చదువుకొని విద్యాబుద్ధులతో ఐఏఎస్, ఐపీఎస్, ఒక ఇంజనీరింగ్ ఒక లెవెల్కి వచ్చాం. కానీ చదువుకున్న తర్వాత కూడా మనం ఉద్యమం చేయకపోతే, కలుసుకట్టుగా నాయకత్వాన్ని
మరి ముందుకు తీసుకెళ్ళకపోతే కనుక మనం చదువుకున్నటువంటి మనం కూడా అగ్రకులాల మోచేతి కింద మరి మూటలు మోయాల్సిన పరిస్థితి రాణించుకోవద్దు అని చెప్పి ప్రతి ఒక్క బీసీకి కూడా నేను హెచ్చరిస్తున్నాం. బీసీలు ఇవాళ కొంతమంది బీజేపీలో అదేవిధంగా కొన్ని పార్టీలలో ఉండి కృష్ణయ్య గారు ఇట్లా చేస్తుండు, కృష్ణయ్య అమ్ముడు పోయిండు. బిడ్డ ఒక్కొక్కరికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, చట్టసభలో 50% రిజర్వేషన్లు కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి మనమందరం కూడా మన బీసీ బిడ్డ ఉన్నప్పుడే మనం అడుగుదాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి అందరూ ఏకమత్వంలో భిన్నత్వంలాగా కలిసి పోరాడదాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి ఫిబ్రవరి 4, 5, 6 తేదీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. గత 75 సంవత్సరాల పరిపాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయం కళ్ళ ఎదుట ఉండి కూడా ఎంతోమంది ప్రధానమంత్రులు మారిన మనకు ప్రధానమంత్రి బీసీ అభ్యర్థి వచ్చినా కానీ చట్టసభల్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి అగ్రకులాలే పరిపాలనలో వాళ్ళు చట్టసభల్లో ఉండడం, చట్టాలను వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని చేసుకోవడం జరిగింది. కేవలం 7% ఉన్న అగ్రకులాలకు ఉద్యమం లేకున్నా 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అగ్రవర్ణాలు శాతం తెలియకుండా 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 56% కొన్ని రాష్ట్రాల్లో, 52% కొన్ని రాష్ట్రాల్లో 70% ఉన్నటువంటి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మార్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2 నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నందున పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నుంచి ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.